ఓరుగల్లులో గణేష్ నిమజ్జనాలు భక్తి శ్రద్ధలతో జరుగుతూ ఉన్నాయి. నవరాత్రులు పూజలు అందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుతున్నాడు. డప్పు చప్పుళ్లు, ఆటపాటలు, ప్రత్యేక నృత్యాలతో హనుమకొండలోని సిద్ధేశ్వర ఆలయం పరిసరాలు కొత్త శోభను సంతరించుకున్నాయి. అక్కడి సందడిని మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ఓరుగల్లులో ఘనంగా గణేష్ నిమజ్జనోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. నవరాత్రులు పూజలు అందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేర్చడానికైతే ఇటు అధికారులు కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. హనుమకొండలోని సిద్ధేశ్వర దేవాలయం వద్ద ఉన్నటువంటి నీళ్లగుండంలో ఈ యొక్క నిమజ్జనోత్సవాలు ప్రతి ఏడాది కూడా కొనసాగుతుంటాయి. పెద్ద ఎత్తున భక్తులు ఇళ్లలో, కాలనీలలో, అపార్ట్మెంట్లలో పెట్టి నవరాత్రులు పూజలు అందుకున్న గణనాథులను తీసుకొచ్చి ఇక్కడ నిమజ్జనోత్సవాలు చేస్తున్నారు. ఇక్కడ క్రేన్లు, పెద్ద క్రేన్లు కూడా ఏర్పాటు చేయడంతో వాళ్ళు వాహనాలలో, కార్లలో తీసుకొచ్చినటువంటి గణనాథులను ఇక్కడ క్రేన్ల సహాయంతో గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళ గణనాథులను కూడా ఇక్కడికి తీసుకొచ్చి నిమజ్జనం చేశారు. చెప్పండి అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? గణేష్ నిమజ్జనం ఎలా అనిపిస్తుంది? మేము యూనివర్సిటీ దగ్గర నుండి వచ్చామండి. ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మాకు చాలా స్పెషల్ అని చెప్పుకోవాలి. ఎవ్రీ ఇయర్ మా పిల్లలు గణపతులని తయారు చేస్తూ ఉంటారు. సో ఈ సంవత్సరం ఇంట్లో పెట్టాలన్న ఆ గణనాథుడు తెలియకుండా వచ్చి తన ఎన్నో పూజలు చేయించేసుకున్నాడు. ఈరోజు ఈసారి ఏంటంటే వారపరంగా చూసుకుంటే బుధవారం రోజు గణనాథుడు మా ఇంటికి రావడం మాకు చాలా విశేషంగా ఉంది. ఆయన 9 నవరాత్రులు చాలా అంటే పిల్లలతో అసలు పెద్దలకి పిల్లలకి ఒకలాంటి బాండింగ్ లాంటిది ఏర్పడేటట్టు 9 రోజులు చాలా చక్కగా పూజలు అందుకున్నారు. సో మేము చాలా హ్యాపీ. మా కుటుంబానికి ఆ భగవంతుడికున్న ఒక అటాచ్మెంట్ అనేది ఈ నవరాత్రి ఉత్సవాలలో చాలా బాగా తెలుసుకున్నామండి. సో థ్యాంక్ యూ అండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. చూస్తున్నాము గణనాథుని గంగమ్మ ఒడికి చేర్చడానికి అయితే పెద్ద ఎత్తున భక్తులు వాళ్ళ ఇళ్లలో ఉన్న గణనాథులను కూడా పంపించి చేసి ఇక్కడికి వచ్చి జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ కూడా పంపిస్తున్నారు. గణనాథుని యొక్క సామాగ్రిని కూడా ఇక్కడ నిమజ్జనం చేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఇక్కడే హనుమకొండ అండి, గాంధీనగర్ రోడ్ నెంబర్ 2 నుండి చేసామండి. చాలా బాగా జరుపుకున్నాము. ఈసారి కూడా మంచి బాగా చేసింది. ఇక్కడ ఏర్పాట్లు కూడా బాగా జరుగుతున్నాయి. నిమజ్జనం కూడా మంచిగా జరిగింది. చాలా హ్యాపీగా ఉందండి. మేము ప్రతి ఇయర్ ఇప్పుడు 5 ఇయర్స్ నుంచి శ్రీనివాసం రెసిడెన్సీ మాది అంటర్ రోడ్డు. 5 ఇయర్స్ నుంచి మేము ఒక కుటుంబం లేక ఫ్యామిలీ అందరం కలిసి నవరాత్రి ఉత్సవాలు చేసుకొని ఘనంగా మేము సాగనంపుతున్నాము. చాలా బాగా అనిపిస్తుంది, ఒకసారి బాధ అనిపిస్తుంది, ఒకసారి హ్యాపీగా ఉంది. చాలా ఎంజాయ్ చేసామండి. రోజుకొక నైవేద్యంతో సార్ని దేవుని కొలుచుకున్నామండి. ఈరోజు సంతోషంగా ఉంది. ఈరోజు పంపించడం కొంచెం బాధాకరంగానే ఉంది. చాలా బాగా పాటలు, పూజలు, మంగళహారతి పాటలు అన్నిటితో మంచి సెలబ్రేట్ చేసుకున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది. 9 రోజుల్లో తొందర అయిపోయిందా అనిపించింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎట్లా ఇంతకన్నా ఎక్కువ హ్యాపీగా చేసుకోవాలని దేవుని కోరుకుంటున్నాము. చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. మాది శ్రీనివాసం రెసిడెన్సీ, 20 కుటుంబాలు ఉంటాయి. మేము ప్రతిరోజు హరిబరి లైఫ్ తోటి ఉండేవాళ్ళము. ఈ గణపతి నవరాత్రులు వచ్చిన దగ్గర నుంచి ఈ 20 కుటుంబాలు ఒక కుటుంబంగా ఏర్పడి కింద మేము అందరం గ్యాదర్ అయ్యి చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం. చాలా సంతోషంగా జరుపుకుంటాం. ఈ ఒక్క పండగ ఈ 9 రోజులు మాకు అసలు ఎలా గడిచిపోయాయో కూడా తెలియదు. అది మనం చూస్తున్నాం. చిన్నపిల్లలు కూడా వచ్చారు. ఎక్కడికి వచ్చారు? ఏం చేస్తున్నారు ఇక్కడ మీరు ఇద్దరు? గణేశుడు నిమజ్జనం చూడబోతున్నారా? గణపతి పాట వచ్చా మీకు? పాడండి ఒక పాట. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కుర్వే దేవ సర్వకాలేషు సర్వదా. గణపతి పప్ప మోర్య లడ్డు చోర్య. గంగమ్మ ఒడికి చేరుస్తున్న ఆ సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తున్నాము. చివరిసారిగా గణనాథుని నిమజ్జనం చేసేది కూడా ఇక్కడ దగ్గరుండి భక్తులు పర్యవేక్షిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇక్కడ అటు తెప్పలు కూడా ఏర్పాట్లు చేయడంతో అయితే స్పెషల్గా గణేష్ నిమజ్జనోత్సవాలను చేస్తున్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున గణనాథుని ఇక్కడ ఏర్పాట్లు చేయడంతో అయితే గణేష్కు బై బై చెప్తూ ఇక్కడికి వచ్చారు. ఇక్కడ చివరిసారిగా గణేష్ నిమజ్జనోత్సవాలు చేయాలని చెప్పేసి ఇక్కడకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇక్కడ చూస్తున్నారు. హైరా, ఎక్కడి నుంచి వచ్చారు? గణేష్ నిమజ్జనం ఎలా అనిపిస్తుంది? బాలసముద్రం బాగుంది.
ఎంజాయ్ చేసాం. మేమైతే పొద్దునట్టు సాయంత్రం పూజలు చేసి బాగున్నాయి. అదే మనం చూస్తున్నాము. ఎలా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారా గణేష్? చాలా బాగా చేసుకున్నాం. చాలా బాగా చేసుకున్నారు అంతే. అది మనం చూస్తున్నాము. 9 days గణపతి సెలబ్రేషన్స్ గ్రాండ్గా చేసుకున్నాము. చివరిసారిగా ఇక్కడ నిమజ్జనం చేయడానికి కూడా తరలి వచ్చారు. ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసినటువంటి క్రేన్ల ద్వారా కిందికి దించి అనంతరము క్రేన్ల నుంచి మధ్యలోకి తీసుకెళ్ళడానికి కూడా తెప్పల ద్వారా తీసుకెళ్లి మధ్యలో నిమజ్జనం చేస్తున్నారు. ఈ క్రేన్ల సహాయంతో ఈ యొక్క నిమజ్జనం అయితే సజావుగా సాగుతుంది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎలాంటి ప్రమాదాలు తావు లేకుండా ఇక్కడ గజ ఈతగాళ్ళను కూడా పెట్టి ఇక్కడ నిమజ్జనోత్సవం చేస్తున్నారు. ఈ గజ ఈతగాళ్ళ సహాయంతో ఇక్కడ ఎలాంటి విపత్కర పరిస్థితులు కూడా రాకుండా ఎప్పటికప్పుడు పోలీస్ సిబ్బంది కూడా పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు కూడా తరలి వచ్చి వాళ్ళ గణనాథుడిని చివరిసారిగా దర్శించుకోవడం కోసం అయితే అక్కడ ప్రత్యేకంగా చూస్తున్నాము మనము. అటు పెద్ద ఎత్తున గణనాథులను చివరిసారిగా గంగమ్మ ఒడికి చేర్చడం కోసము ఆ క్రేన్ల ద్వారా తీసుకెళ్లిన గణనాథులను తెప్పల ద్వారా ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇది మొత్తానికైతే అధికారులు, జిల్లా అధికార యంత్రాంగము హన్మకొండలో ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో అయితే ఇటు క్రేన్ల సహాయంతో ఇక్కడ హన్మకొండలో గణనాథుల నిమజ్జనం అయితే సజావుగా కొనసాగుతుంది. రాత్రి వరకు కూడా ఈ గణనాథుల నిమజ్జనం కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్ నుండి. నంద్యాలలో రెచ్చిపోతున్న ఫినాన్స్